అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమె చాలా దయగలది, మంచి మనసు ఉన్నది. కానీ ఆమె చాలా పేదది. ఆమె ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు సేకరించుకునేది. అది ఆమె జీవనోపాధి. ఒకరోజు ఆమె అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక కోడి కనిపించింది. కోడికి చాలా ఆకలిగా ఉంది. అది లక్ష్మి దగ్గరకు వచ్చి, నాకు ఆకలిగా ఉంది, దయచేసి నాకు ఆహారం ఇవ్వగలవా అని అడిగింది. లక్ష్మి తన దగ్గర ఉన్న ఆహారంలో సగం కోడికి ఇచ్చింది. కోడి ఆహారం తిని చాలా సంతోషించింది. అది లక్ష్మికి, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెంటనే అది లక్ష్మిని ఒక పిల్లిగా మార్చింది. లక్ష్మి పిల్లిగా మారి చాలా ఆశ్చర్యపోయింది. ఆమె భయపడి నేను ఇప్పుడు ఏమి చేయాలి అని అనుకునింది. ఆమె అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక పూల చెట్టు కనిపించింది. ఆ పూల చెట్టు మీద ఒక చిన్న పక్షి ఉంది. పక్షికి చాలా ఆకలిగా ఉంది. అది లక్ష్మీ పిల్లిని చూసి, నువ్వు ఒక పిల్లివి, నేను నిన్ను చూసి భయపడను, దయచేసి నాకు ఆహారం ఇవ్వగలవా అని అడిగింది. లక్ష్మీ పిల్లి తన దగ్గర ఉన్న ఆహారంలో సగం పక్షికి ఇచ్చింది. పక్షి ఆహారం తిని చాలా సంతోషించింది. అది లక్ష్మీ పిల్లికి, నువ్వు చాలా మంచి పిల్లివి, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెంటనే అది లక్ష్మిని ఒక అందమైన ఫెయిరీగా మార్చింది. లక్ష్మి ఫెయిరీగా మారి చాలా సంతోషించింది. ఆమె అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ముసలి మనిషి కనిపించాడు. అతనికి చాలా ఆకలిగా ఉంది. అతను లక్ష్మీ ఫెయిరీని చూసి, నువ్వు ఒక ఫెయిరీవి, నేను నిన్ను చూసి భయపడను, దయచేసి నాకు ఆహారం ఇవ్వగలవా అని అడిగాడు. లక్ష్మీ ఫెయిరీ తన దగ్గర ఉన్న ఆహారం సగం ముసలి మనిషికి ఇచ్చింది. ముసలి మనిషి ఆహారం తిని చాలా సంతోషించాడు. అతను లక్ష్మీ ఫెయిరీకి, నువ్వు చాలా మంచి ఫెయిరీవి, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెంటనే అతను లక్ష్మిని తిరిగి ఆమె పాత రూపంలోకి మార్చాడు. లక్ష్మి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మంచి అనేది ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టదు. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది.